సార్ చెప్పండి, ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ ఎలక్షన్ తరఫున ఎలాంటి సలహాలు సూచనలు ఉంటాయి? ఒకటే అమ్మా, ఈ ఎలక్షన్ సంబంధించి ప్రజలకి మంచి జరగాలన్నా, నియోజకవర్గ అభివృద్ధి చెందాలన్నా, ఈ అభివృద్ధి కొనసాగాలన్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే విజయవాడ నగరానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ రోజు కూడా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని కానీ, ప్రజలకి మంచి చేయాలని కానీ, ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలని కానీ ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చేయలేదు. ఈరోజు ప్రజలకి దాదాపుగా సుమారుగా మా విజయవాడ సిటీకి సంబంధించి 1,00,000 మందికి పైన ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మిస్తున్నాం వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా 100 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా నగరపాలక సంస్థ నిధులతో కావచ్చు, అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి 2019 నుంచి 2024 చేసిన అభివృద్ధిగా ఉంది. అందుకనే మాకు ఓటు అడిగే హక్కు కానీ, ఓటు అడిగే ధైర్యంగానే ఉంది. చంద్రబాబు 14 ఏళ్ళు విజయవాడ నగరానికి ఏం చేశాడని చెప్పి ఓటు అడుగుతాడు అతను. విజయవాడ నగరానికి ఏదైతే 2014 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వం మనకి దాదాపు సుమారు 450 కోట్ల పైన డ్రైనేజీ వ్యవస్థకు నిధులు కేటాయిస్తే దాన్ని అమరావతికి మార్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అంటే విజయవాడ నగరం అభివృద్ధి చెందడం అతనికి ఇష్టం లేదు, విజయవాడ నగర ప్రజలెవరూ కూడా సుఖంగా ఇష్టం లేదు. అటువంటి వ్యక్తికి ఓటేసే పరిస్థితి లేదనేది ఈరోజు విజయవాడ నగర ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు. ఎన్డీఏ కూటమి ఆల్రెడీ ఫెయిల్యూర్ కూటమి. ఆల్రెడీ 3 అభ్యర్థులు ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజే పోయింది. ఈరోజు మేనిఫెస్టోతో తుస్సుంది. ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో పనికిరాని కూటమిలా తయారైంది. సూపర్ 6 లేదు, మన నవరత్నాల ముందు ఏ 6లు 7లు పనికిరావు. మాది నవరత్నాలే. ప్రజలకి సాధ్యమయ్యే హామీలు మేము ఇస్తాం తప్ప సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలతో మాట పడ్డం కానీ చంద్రబాబు లాగా అబద్ధాలాడే పరిస్థితి మాకు లేదు. ఈసారి ఎలక్షన్ మీ బ్యాంక్ ఓటింగ్ ఎలా ఉండబోతా ఉంది? 100% 170 సీట్లు గెలిచేదానికి పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. 25 ఎంపీ సీట్లు కూడా గిఫ్ట్గా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.